హాయ్ అండి, వెల్కమ్ టు కార్నికా బ్లాగ్స్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ వాక్కి రెడీ అవుతున్నాం. ఇప్పుడు అందరూ హెల్త్ టిప్స్ బాగా పాటిస్తున్నారు కదా. ప్రతి ఒక్కరూ ఎక్సర్సైజ్ బాగా చేస్తున్నారు, ఆరోగ్య విషయాల్లో చక్కగా పాటిస్తున్నారు. హెల్త్ ఇంపార్టెంట్ కదండి అందరికీ. హెల్త్ చాలా కేర్గా చూసుకుంటున్నా. ఎప్పటికప్పుడు మనం ఇంట్లో జాగ్రత్తగానే ఉంటున్నాము, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా బయట నుంచి వచ్చే రోగాలు మాత్రం కామన్ అయిపోయినాయి అనుకోండి. అందరికీ ఏమైనా హెల్త్ చాలా ఇంపార్టెంట్. వాకింగ్ నుండి వచ్చాక వీలైతే రాగానే వీలైతే ఒక 10 రకాల సూర్య నమస్కారాలు చేసేసుకొని అది అవ్వగానే వాటర్ తాగేస్తే ఫ్రీ మోషన్ అవుతుంది. ఒకేసారి తాగకపోతే టైం తీసుకుని తాగాలి. కొంచెం టైం తీసుకుంటేనే కానీ ఏది చేయలేమండి. టైం తీసుకుని హెల్త్ అంటే వీలు ఉన్న వాళ్ళకి, వీలు ఇప్పుడు ఎవరికి చాలా కష్టపడి స్కూల్కి పంపేవాళ్ళు, ఇంట్లో పని చేసుకొని ఇదంతా టైం తీసుకోవాలంటే కష్టం. కానీ ఆరోగ్యం కోసం తీసుకోవాలి. తీసుకుని వాటర్ తాగిస్తే ప్రీ మోషన్ అయిపోయింది అనుకోండి, ఇంకా బాత్ చేసేసుకుని ఇదిగోండి వీలైతే వెజిటేబుల్ జ్యూస్ చేసుకునే ఓపిక ఉన్న వాళ్ళు కీర, సొరకాయ, టమాటా, బీట్రూట్, క్యారెట్ ఇవి కట్ చేసుకుని జ్యూస్ చేసుకోవచ్చు. దాంట్లోకి అంటే హనీ కావాలనుకోండి, వీళ్ళు ఉండి కొనుక్కొని తాగాలనుకునే వాళ్ళు తాగొచ్చు. ఇదిగోండి ఇలా కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కల కింద జార్లో వేసుకోండి. చిన్న మాట, వీలు చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే లైక్ చేయండి. ఇంకా ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ అండి. ఇలా జార్లో వేసేసుకుని ఇవి శుభ్రంగా కడిగి పైన ఇలా కట్ చేసి చేశాను. లేట్ అయింది, బ్లాక్ అయింది. ఇలా బ్లాక్ అయిందంట. ఏదైనా కట్ చేసింది బ్లాక్ అయితే వెంటనే ఎక్కువ ఎంత బ్లాక్ అయితే అంత ఐరన్ కంటెంట్ ఉంటుందంట, వెజిటేబుల్ అయినా ఫ్రూట్ అయినా. ఇది వెజిటేబుల్స్ వేసేసాం కదా. ఇప్పుడు ఈ కరివేపాకు, పుదీనా, లేదంటే ఫ్లేవర్ నచ్చితే కొత్తిమీర, ఇవన్నీ శుభ్రంగా కడిగేసుకుని ఆ వెజిటేబుల్స్లో వేసుకుని గ్రైండ్ చేసేసుకోవడమే. ఇది పిండేసానండి. ఒక్క కాయ సరిపోతుంది, కానీ లెమన్లో జ్యూస్ ఎక్కువ ఉండట్లేదు, అందుకే 2 కాయలు తీసుకున్నా కొంచెమే జ్యూస్ వస్తుంది. అప్పుడు పిండేసిన తర్వాత హనీ నేను పరిశ్రమలో ఇక్కడ దగ్గరలో దొరుకుతుందని తెప్పించుకుంటానండి. హనీ 2 స్పూన్లు వేసుకుని కలుపుకోవాలి. అంటే ఎక్కువ తాగొచ్చు స్వీటు, కానీ హనీ గురించి ప్రాబ్లం. ఎంత స్వీట్ కొద్దిగా వాటర్ వేసుకుని, కొంచెమే, ఎంతో కదా, కొద్దిగా వాటర్ వేసుకుని గొడ్డలో వేసి పిండుకోవాలి అంటారు. గొడ్డ అవసరం లేదు, ఇలా నెట్లో వేసుకుని ఇలా పిండేసుకుంటేనే బాగుంటుంది. నిన్న అడిగితే అది అయితే చాలా చిరిగిపోతుంది ఒక్కొక్కసారి గట్టిగా పిండితే, అది వేస్ట్. ఇలా పిండేసుకుంటే చక్కగా ఓపిక్గా, కొంచెం టైం పడుతుంది. పిండేసానండి జ్యూస్ ఇలాగా. ఇది కూడా స్క్రబ్బర్ లాగా బాగా ఉపయోగపడుతుంది. స్నానం చేసేటప్పుడు దీంట్లో శనగపిండి కలుపుకొని మనం నలుగులాగా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి స్కిన్కి. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, 200 ml డైలీ తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఎక్కువగా మెడిసిన్ మింగే వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. వెజిటేబుల్ జ్యూస్ ఇలాంటి ఒకేసారి గ్లాస్తో తాగేయకూడదు. కొద్దిగా కొంచెం తాగాలి. టైం తీసుకోవాలి. ఆరోగ్యం కావాలంటే టైం కావాలి. మాట్లాడుకుంటా, పని చేసుకుంటా తాగేస్తూ ఉంటే బాగుంటుంది.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.